మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మన దేవుని ఘనమైన నామంలో ఈ ఆదివారం ఉదయం దేవుని యొక్క మాటలను వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నూతన నిబంధన సంఘం ఎప్పుడు కూడుకోవాలి అనేది స్పష్టంగా దైవవాక్యం మనకు తెలియజేస్తుంది. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం దేవుని యొక్క సంఘం ఆదివారమున కూడుకోవాలి అనేది మనకు దేవుడు చెప్తున్నటువంటి సత్యం. పాత నిబంధన కాలంలో అయితే శనివారం వారు కలుసుకుంటూ ఉండేవారు. Now in the New Testament era we will meet only on Sunday to worship the Lord. దేవుని ఆరాధించడానికి సమాజంగా కూడుకోవడం అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప భాగ్యం. సహవాసం కలిగి ఉండాల్సిన అవసరత ఎంతో ఉన్నది. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను మనం ప్రకటన గ్రంథంలో నుంచి ధ్యానం చేయబోతున్నాం కదా. మనము ఫిలదెల్ఫియా సంఘమునకు యేసుక్రీస్తు ప్రభు రాస్తున్న పత్రికను ధ్యానం చేస్తున్నాం. ముందుగా ప్రార్థించుకొని ఈ యొక్క ధ్యానంను కంటిన్యూ చేద్దాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాలమందు ఫిలదెల్ఫియా సంఘమునకు మీరు రాస్తున్న పత్రికను ధ్యానం చేయబోతున్నాం ప్రభువా. దీనిని మేము కంటిన్యూ చేయడానికి మీరు మాతో ఏమి మాట్లాడనై ఉన్నారో అది విని గ్రహించగలగడానికి కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత వారం మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా ధ్యానం చేశాము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడును అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. అది మనం ఎక్కడి వరకు చూసామో, వారి యొక్క సంఘం యొక్క క్రియలు కూడా దేవునికి తెలుసు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెం అయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అని చెప్తున్నారు యేసు ప్రభువు. సో దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారంగా ఎలాగో గైకొనాలి అనే దానికి కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ పాయింట్స్ని మనం ధ్యానం చేశాము. దేవుని యొక్క మాటను ప్రతిదినము కూడా చదవాలి. మన యొక్క కన్నులను యేసు వైపు నిలపాలి. దేవుని వాక్యం మనకు చెప్తున్న దానిని మనము తెలుసుకోవడానికి గాను దేవుని పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనము పరిశుద్ధ వాక్యమును చదవాల్సి ఉంటుంది. అలాగూ దేవుని యొక్క బిడ్డలంగా ప్రార్థనలో కూడా గడపాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు ప్రే ఫర్ స్ట్రెంగ్త్ అండ్ గైడెన్స్. అండ్ ఆల్సో బికాజ్ వీ హ్యావ్ హిస్ గ్రేస్, ఆయన మన ఎడల తన కృపను చూపించేటువంటి వాడు కనుక నా కృప నీకు చాలును అని అపొస్తలుడు పౌలుకి చెప్పిన రీతిగా దేవుని యొక్క కృప చేత మనలను ఆయన నడిపిస్తారు. ఈ 8 నుంచి 10 వచనాల వరకు ఈ సంఘమును ప్రశంసిస్తూ ఉన్నాడు, దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. 11వ వచనంలోనేమో వారికి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలోనేమో వారి యొక్క రివార్డ్ ఉంది. అలాగే 13వ వచనంలో వినమని చెప్తూ ఉన్నాడు. సో స్వర్ణ సంఘము నాకు తర్వాత ఈ సంఘము నాకు ఎటువంటి ఏమంటాము దానిని, దేవుడు వారి మీద ఎటువంటి నిందను మోపడం లేదు. ఇది ఒక ఫెయిత్ఫుల్ చర్చ్. ఫిలదెల్ఫియా చర్చ్ ఒక నమ్మకమైన సంఘం. ఏ సంఘమైనా సరే వాక్యము నాకు విధేయత చూపించడం, దేవుని మాట ప్రకారంగా జీవించడం అనేది ప్రాముఖ్యమైన లక్షణంగా ఉండాలి. కీపింగ్ ద వర్డ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ వి డిపెండ్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడి జీవిస్తేనే ఆయన మాటను మనం తూచ తప్పకుండా పాటించగలిగిన వారంగా ఉంటాము. ఇది
దీనికి ప్రాక్టికల్ పాయింట్స్ని మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. అందుకే ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. సో ద డోర్ ఈస్ ఓపెన్ బిఫోర్ us అండ్ నోబడీ కెన్ షట్ ఇట్. దేవుని యొక్క బిడ్డలైన వారికి దేవుడు ఒక ప్రివిలేజ్ని అనుగ్రహిస్తారు. ఆ ప్రివిలేజ్ ఏంటంటే నోబడీ కెన్ స్నాచ్ us ఫ్రమ్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతిలో నుంచి మనలను ఎవరు కూడా తస్కరించలేరు. అది జాన్ చాప్టర్ 10లో యేసు ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితిని అని తెలుసుకొనున్నట్లు చేసేదను. సో సినగోగ్ ఆఫ్ సేటన్, సాతాను సమాజం వారు. ఈ సాతాను సమాజం వారు స్మరణ సంఘంలోనూ ఫిలదెల్ఫియా సంఘంలోనూ ఉన్న క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాలను కష్టతరం చేస్తూ ఉన్నారు. వారు వీరిని హింసిస్తూ ఉన్నారు. మేబీ దే వర్ కమింగ్ అప్ విత్ మెనీ కైండ్స్ ఆఫ్ రూల్స్ దట్ బిలాంగ్ టు ద లా. ధర్మశాస్త్ర సంబంధమైన చట్టాలను వారు ఇంప్లిమెంట్ చేస్తూ, ప్రాబబ్లీ దే వర్ టాకింగ్ అబౌట్ circumcision and many other issues that are mentioned in the law. ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాలను మీరు చేయాలని. అంటే సాతానుడు ఎవరినైనా కూడా తన బిడ్డలైన వారిని శోధించడానికి ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. ఇక్కడ ఇంట్లో వాళ్ళనే ఉపయోగించుకుంటున్నాడు. అంటే క్రైస్తవులే ఒక్కొక్కసారి మన యొక్క శోధనలకు కారకులుగా అవుతూ ఉంటారు, సాతాను చేత ప్రేరేపించబడిన వారై. వారు సాతాను సమాజపు వారు, సినగోగ్ ఆఫ్ సేటన్. సో ఇక్కడ వీరు పేరుకు మాత్రమే వీరు యూదులు, పేరుకు మాత్రమే వీరు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు. అంటే వీరు అబద్ధికులు, సాతాను అనుచరులు, సాతాను సేవకులుగా ఉన్నటువంటి వారు. అందుకే ఈ సాతాను సేవకులైనటువంటి వారు రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 28-29 వచనాలలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగంలో యూదులుగా ఉండాలి. క్రైస్తవులు కూడా అంతే, బాహ్యంగా క్రైస్తవులుగా కాదు, అంతరంగంలో క్రైస్తవులుగా ఉండాలి. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలగదు, దేవుని వలననే కలుగుతుంది. సో అవుట్వర్డ్ క్రిస్టియన్స్ కాదు మనకి కావాల్సింది, ఇన్వర్డ్లీ క్రిస్టియన్గా మనం జీవించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎథ్నికల్గా, నాట్ మియర్లీ ఎథ్నికల్లీ క్రిస్టియన్స్ అంటే జాతిపరంగా మనం క్రైస్తవులంగా ఉండకూడదు. కొందరు వారి యొక్క పుట్టుకను బట్టి చాలా గొప్పగా అనుకుంటూ ఉంటారు. మా బ్లడ్, అది మా బ్లడ్ లైన్, మా బర్త్, మా కులము, లేదు అంటే మా స్థితి, వీటన్నిటి మీద కూడా బ్లడ్ లైన్, కల్చర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీటి మీద వారు ఉప్పొంగుతూ ఉంటూ ఉంటారు. వీటిని బట్టి అంటే దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ బర్త్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ కాస్ట్ or creed or community or ethnicity or race. ఇక్కడ ఏమి కూడా దేవుని యొక్క దృష్టిలో తారతమ్యం లేదు, అందరి కూడా సమానమైనటువంటి వారే. సో ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న క్రిస్టియన్స్ ఈ జూడాయైజర్స్ని రెసిస్ట్ చేస్తున్నారు, అనగా వీరిని వారు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? దేవుని వాక్య సంబంధమైనటువంటి యూదుడే నిజమైన యూదుడు. దే షుడ్ రికగ్నైజ్ క్రైస్ట్ జీసస్, దే షుడ్ రికగ్నైజ్ ద మెస్సియా, అండ్ దే ఆల్సో అండర్స్టాండ్ వాట్ మెస్సియా విల్ డూ ఫర్ దెమ్. మెస్సియా ఏం చేస్తాడు అనేది తెలుసు. కాబట్టి మెస్సియా వారి యొక్క రిడెంప్షన్ కోసం వచ్చాడన్న సంగతిని గుర్తించేవాడే నిజమైన యూదుడు. రక్షణ అనేది మన యొక్క
పుట్టుకను బట్టో, మన యొక్క బ్లడ్ లైన్ని బట్టో, మన స్కిన్ కలర్ని బట్టో, మన రేస్ని బట్టో, మన జాతిని బట్టో, మన ఎథ్నిసిటీని బట్టో అది రక్షణ అనేది ఇవ్వబడదు. జాన్ ద బ్యాప్టిస్ట్ అంటాడు లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనంలో, వీరు ఈ అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకుంటున్న యూదులకు ఏమంటాడంటే, దేవుడు ఈ రాళ్లను చూపించి ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని అంటాడు. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఎ జ్యూ ఆర్ ఎ నాన్ జ్యూ? అందులో ఏమీ తారతమ్యం లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము క్రైస్తవులుగా పుట్టాము, క్రైస్తవ తల్లిదండ్రులకు మేము జన్మించాము కాబట్టి మేము రక్షింపబడ్డాము అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అనేకమైన డాక్ట్రిన్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి మనుషులను మోసం చేయడానికి. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. నీవు దేవుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే నీవు రక్షించబడినట్లు. తల్లిదండ్రులు రక్షింపబడితే మీరు రక్షణ పొందినట్లు కాదు. లేదు అంటే ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు కాబట్టి మీరు రక్షింపబడతారు అని కాదు. సొంతంగా మనం ఆయనను సంపాదించుకోవాలి అంటే వీ షుడ్ యాక్సెప్ట్ దట్ హీ అలోన్ ఈజ్ అవర్ సేవియర్, హీ అలోన్ కెన్ సేవ్ us ఫ్రమ్ అవర్ సిన్స్ అని మనము గుర్తించినప్పుడు దానిని మనం రక్షణ అని పిలుస్తాము. ఇక్కడ ఈ సాతాను సమాజపు వారు ఉన్నారు కదా, వీరిని వారి పాదముల దగ్గరకు తీసుకొని వస్తాను అని చెప్తున్నాడు. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితిని అని తెలుసుకొనున్నట్లు చేస్తాను. కాబట్టి వీరితో చెప్తూ ఉన్నాడు, ఐ విల్ మేక్ దెమ్ కమ్ అండ్ బౌ డౌన్ బిఫోర్ యువర్ ఫీట్. ఇదే రకమైనటువంటి ప్రామిస్ దేవుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చేశారు. 60వ అధ్యాయం 4వ వచనంలో 60వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాము. 60 and 4, not 14, not 4, 14. నిన్ను బాధించిన వారు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణము అని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. సో ఇక్కడ నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోషకరంగాను చేసేదను, యెహోవానగు నేను నీ రక్షకుడను అని చెప్తూ ఉన్నారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రామిస్. ఈ ప్రామిస్ మరి ఎప్పుడు నెరవేరుతుంది అని అంటే, మేబీ అట్ ద ఫైనల్ జడ్జ్మెంట్, చివరిగా యేసు క్రీస్తు ప్రభువు తీర్పు తీరుస్తారే అప్పుడు జరగవచ్చు, ఇప్పుడు జరగకపోవచ్చు. చాలా వరకు మనం అనుకుంటాము దేవుడు చెప్పే మాటలన్నీ కూడా ఇప్పుడే జరుగుతాయి అని అనుకుంటూ ఉంటాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ వస్తుంది, త్వరలో వస్తుంది అంటే ఇప్పుడే వచ్చేస్తుందని మనం అనుకుంటాం. కానీ అది దేవుని యొక్క చిత్తం, దేవుని చేతుల్లో ఉంటుంది అది. అందుకని మనము ఈరోజే వస్తారు అని చెప్పడానికి లేదు. బట్ వీ హ్యావ్ టు బీ రెడీ. అప్లై చేసుకోవడానికి మన యొక్క జీవితానికి ఈ వాక్యమును అప్లై చేసుకోవాలి అని అంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు ఇటర్నల్ పర్స్పెక్టివ్తో జీవించాలి, శాశ్వతమైన దృక్పథంతో జీవించాలి. ప్రతిదానిని కూడా హెవెన్లీ పర్స్పెక్టివ్తో చూడాలి. ప్రతి విషయం, ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి కూడా ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వీరు ఈ సాతాను సమాజపు వారు మమ్మను హింసిస్తూ ఉన్నారు కనుక మా పాదముల దగ్గరకు వీరిని తీసుకొస్తానన్నారు కదా, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు అని అనుకోవడానికి లేదు. యూదులైన వారు యేసుక్రీస్తు ప్రభువు మెస్సియాగా వచ్చినప్పుడు చాలామంది అనుకున్నారు తన రాజ్యాన్ని స్థాపిస్తారు అంటే ఇప్పుడే స్థాపించేస్తారు అని యేసు ప్రభువుని రాజుగా చేయడానికి వారు సిద్ధమవుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించేది ఇప్పుడు కాదన్న సంగతి వారికి అర్థం కాలేదు. మనం కూడా ఈ భక్తిహీనుల యొక్క క్షేమాన్ని చూచినప్పుడు
మనము ఇతరులకు వారు ఇబ్బందులేమి కూడా కలగడం లేదు అని మనం అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కీర్తన 77లో ఆసాపు కీర్తనలో మనం చదువుకుంటున్నట్టుగా భక్తిహీనులు క్షేమంగా ఉన్నట్లుగా కనిపిస్తారు మనకి. వారిని చూచి మనం వ్యసన పడేవారంగా మత్సర పడేవారంగా ఏమాత్రమును ఉండకూడదు. అందుకే వారి యొక్క క్షేమం జరిగినప్పుడు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. 73:5 ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు అని మనం అనుకోవడానికి లేదు. భక్తిహీనులకు క్షేమం కలిగిందని మనము అనుకుంటున్నప్పుడు 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడవలసిన అవసరం లేదు. అందుకే ఆయన ఏమంటున్నాడు కీర్తనకారుడే 17-18 వచనంలో, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. కాలుజారు చోటనే వారు ఉన్నారు. సాతాను సమాజపు వారు కాలుజారు చోటనే ఉన్నారు. కాబట్టి we must live for God. We should not compromise with people or with the world. ఇదిగో నేను నిన్ను ప్రేమించితిని అని వారు తెలుసుకొనున్నట్లుగా చేస్తాను అని అంటున్నాడు. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ అదర్స్ థింక్ అబౌట్ యూ. ఇతరులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు అనేది ప్రాముఖ్యం కాదు. మనకి ఏది ప్రాముఖ్యం అంటే యేసు ప్రభువు నన్ను గురించి ఏమనుకుంటున్నారు. హిస్ ఒపీనియన్ కౌంట్స్ అండ్ హీ హోల్డ్స్ ద కీ. ఆయన దగ్గర మాత్రమే తాళపు చెవి ఉన్నది. ఆ తాళపు చెవితో ఈ దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో వేయకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడును ఆయన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్తూ ఉన్నాడు. ఐ హోల్డ్ ద కీ, నాట్ అదర్స్, ఇతరులు కాదు. అండ్ హీ లవ్స్ అస్. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నట్లుగా ఇతరులు తెలుసుకుంటారు. సాతాను సమాజపు వారు తెలుసుకుంటారు. కాబట్టి మనల్ని ఎవరైనా మిస్ట్రీట్ చేసినప్పుడు, ఇఫ్ పీపుల్ మిస్ట్రీట్ యూ, ఇఫ్ పీపుల్ do not love you, అంటే maybe you are unloved, you are ill treated by the people around you, but remember that he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతిని నీవు మరవకూడదు. దిస్ ప్రామిస్ అలోన్ షుడ్ కంఫర్ట్ యూ. మనలను ఈ ప్రామిసే ఆదరించవలసి ఉంటుంది. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. బికాజ్ యూ హ్యావ్ కెప్ట్ మై వర్డ్, ఐ విల్ కీప్ యూ ఫ్రమ్ ది అవర్ ఆఫ్ ట్రయల్. ఇక్కడ మనం ప్రశంసను చూస్తున్నాం. స్మరణ సంఘాన్ని, ఫిలదెల్ఫియా సంఘాన్ని అక్యూజ్ చేయడం లేదు దేవుడు. వీరి మీద ఎటువంటి నేరారోపణ లేదు. వీరికి ప్రశంసలే ఉన్నాయి. Instead, he commends them for the patient endurance. ఓర్పు విషయం వారిని ఆయన ప్రశంసిస్తూ ఉన్నాడు. సో మీకున్న ఓర్పును బట్టి భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నిన్ను కాపాడుతాను. ఇది మచ్ డిబేటెడ్ వర్స్ అని చెప్పాలి. క్రైస్తవ లోకంలో ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని, పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అని, పోస్ట్ ట్రిబ్యులేషన్ అని చెప్తూ ఉంటారు. ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అంటే ఈ మహాశ్రమల కాలం ఒకటి రాబోతుంది. ఆ మహాశ్రమల కాలం రావడానికి ముందుగానే క్రైస్తవ సంఘం ఎత్తబడుతుంది అనే ఆ గ్రూప్ని మనం ఏమంటామంటే ప్రీ ట్రిబ్యులేషన్ బిలీవర్స్ అని చెప్పచ్చు. అంటే ఈ మహాశ్రమల కాలం రాకమునిపే సంఘం ఎత్తబడుతుంది అనేది ఈ ప్రీ ట్రిబ్యులేషన్ బిలీవర్స్ యొక్క వాదన. అయితే ఈ ప్రీ ట్రిబ్యులేషన్
ర్యాప్చర్ని నమ్మనటువంటి వారి వాదన కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఈ మనం ఈ ప్రీ ట్రిబ్యులేషన్ని నమ్ముతున్నట్టయితే, ర్యాప్చర్ని నమ్ముతున్నట్టయితే, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడుతాను అంటే, ఈ శోధన వచ్చేదానికంటే దేవుడు ముందుగా మనలను ర్యాప్చర్లో తీసుకొని కనురెప్పపాటులో మనం మార్పు చెంది మధ్యాకాశంలో పెండ్లి కుమారుడు యేసు క్రీస్తు ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళిపోతాం. కానీ ఇది నమ్మనటువంటి వారు ఒకవేళ ఉన్నట్టయితే దీనికి అర్థం ఏంటంటే, నేను నిన్ను కాపాడేదను అంటే ఐ విల్ కీప్ యూ ఫ్రమ్, అంటే ఐ విల్ కీప్ యూ త్రూ, ఐ విల్ ప్రిజర్వ్ యూ అని వాదన. దీనిని శోధన కాలంలో మనం పడిపోకుండా ఆయన మనలను కాపాడుతారు అని చెప్తూ ఉన్నారు ఈ పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ వాళ్ళు. ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ని నమ్మనటువంటి వారు. అందుకే తిమోతికి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 2వ తిమోతి 3:11 చెప్తూ ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 3:11 అంతియోకియా, ఈకొనియా, లిస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి, అంటే తిమోతి వెంబడించాడు. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దేవుడు వీటన్నింటి నుంచి కూడా తప్పిస్తారు అనే విషయాన్ని తిమోతికి అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నారు. సో the Lord will save us, the Lord will protect us, he will help us persevere the tribulation. అయితే ట్రిబ్యులేషన్ విషయంలో లేదంటే శ్రమల విషయంలో మనం ఎప్పుడు కూడా ఆశ్చర్యపడకూడదు అని అపోస్తలుడు పీటర్ చెప్తూ ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయం 12వ వచనంలో, మొదటి పేతురు పత్రిక, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఇదేమి వింత కాదు, యేసు ప్రభువునే హింసించారు. సో ఆయన శిష్యులను కూడా హింసిస్తారు. అలాంటప్పుడు ఇలాగూ శ్రమలు కలిగినప్పుడు ఇదేదో వింతగా అనిపించకూడదు. మనకు వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి. సో మనం సంతోషించాలి, శ్రమలలో పాలివారయ్యున్నంతగా మనం సంతోషించాలి. ఎవరి శ్రమలు? క్రీస్తు యొక్క శ్రమలు. అలాంటప్పుడు మనం మహాశ్రమల కాలంలో ఉన్నా కూడా మనమేమి భయపడన అవసరం లేదు. వీఆర్ ద పీపుల్ ఆఫ్ హిస్ పాస్చర్. ఆయన పిల్లలం మనం, ఆయన మేపు గొర్రెలము మనము. సో he will protect us, what we have to do is we have to be faithful unto God, keeping his word. ఆయన మాటను మనం ఆచరించే వారంగా, ఆచరణలో పెట్టే వారంగా ఉంటే ఆయన మనలను బలపరుస్తారు. ఆయన మనలను ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్లో సస్టైన్ అయ్యేలాగా చేస్తారు. సో శ్రమలకు భయపడని అవసరం లేదు. అంటే ర్యాప్చర్ అనేది ముందు జరుగుతుందా, ట్రిబ్యులేషన్కి తర్వాత జరుగుతుందా అనే దానిని గురించి ఆలోచించే కన్నా దేవుని యొక్క శ్రమలలో మనం పాలివారమై ఉంటున్నామన్న విషయంలో సంతోషంగా ఉండాలి అని పీటర్ చెప్తున్నట్లుగా మనం సంతోషించాలి. నేను త్వరగా వచ్చుచున్నాను. 11వ వచనం, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. యేసుక్రీస్తు ప్రభు జాన్ చాప్టర్ 14 చెప్పారు ఏమని? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. నేను వెళ్తున్నాను, ఐ విల్ గో దేర్ అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ సో దట్ ఐ విల్ కమ్ అండ్ టేక్ యూ టు ద ప్లేస్ వేర్ ఐ లివ్. కనుక
నేనుండు చోటు మీరును ఉండులాగున నేను వచ్చి మరలా మిమ్మను తోడుకొని వెళ్తాను అని చెప్పారు. So ఈ church age, the age between the birth of Christ Jesus and the second coming of Christ Jesus అనేది ఎంత కాలం అనేది మనకు తెలియదు. When will he return? But it is imminent. మనందరికీ కూడా బాగా తెలుసు, దేవుడు వస్తాడు, ఆయన రాబోతూ ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభు రాబోతున్నారు. కనుక ఆయన వస్తారు అని చెప్పి మనం ఎదురు చూసేటువంటి వారంగానే ఉండాలి. కానీ పేతురు పత్రికలో చెప్తూ ఉన్నాడు, 3వ అధ్యాయంలో 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి, ఏలయనగా ప్రభువు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. 1000 సంవత్సరాలు ఒక దినం లాగా ఉన్నాయి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడునో నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇది పీటర్స్ కౌన్సిల్. సో జాగ్రత్తగా మనం జీవించాలి. We should always be ready. Time is getting very closer. పగలున్నంత వరకు దేవుని యొక్క క్రియలను మనం చేయాలి. జాన్ చాప్టర్ 9 verse 4 ప్రకారంగా రాత్రి వస్తుంది. రాత్రి వచ్చినప్పుడు ఎవడు కూడా పని చేయలేడు అని యేసు ప్రభువు చెప్పారు. తర్వాత నీవు లెట్స్ సీ verse 11, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. హోల్డ్ ఫాస్ట్ వాట్ యు హ్యావ్ దట్ నో వన్ మే సీజ్ ఇట్ ఫ్రమ్ యూ. నీ కిరీటమును ఎవరు కూడా అపహరించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ క్రిస్టియన్ లైఫ్ అనేది ఇట్స్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్స్ ఎ మ్యారథాన్ రేస్. ఇట్స్ ఎ మ్యారథాన్. ఈ మ్యారథాన్లో మనము విజయవంతంగా మన యొక్క పందెమును పూర్తి చేయాలి అంటే, కంప్లీట్ చేయాలి అంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9:24లో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. మనం దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. డిసిప్లిన్ చాలా అవసరం. పందెమందు పోరాడువాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండాలి, టెంపరేట్గా ఉండాలి. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితంగా ఉన్నాము. ఇంపెరిషబుల్ క్రౌన్ని మనం పొందడానికి పరిగెడుతున్నాం. ఈ లోక సంబంధంగా పరిగెత్తేటువంటి వారు క్షయమైన కిరీటం కోసం పరిగెడతారు. మనమైతే అక్షయమైన కిరీటాన్ని పొందడానికి మితంగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. We shouldn't run the race as if we don't see the goal we have to reach. గురి చూసే పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. గాలిని కొట్టినట్లు నేను పొట్లాడుటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను. మేబీ నేనే భ్రష్టుడనైపోతానేమో అని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా తన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకుంటున్నాను అని అంటున్నాడు.
చివరికి తిమోతికి రాస్తున్నప్పుడు తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 7-8 వచనాలలో చెప్తూ ఉన్నాడు. 2 Timothy chapter 4 verses 7 and 8లో, నా పోరాటము మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ నా కోసం ఉంచబడింది. మనం కూడా ఈ మ్యారథాన్ రేస్లో పరిగెడుతున్నాం. మనకి డిసిప్లిన్ కావాలి, డిలిజెన్స్ కావాలి, పేషెన్స్ కావాలి, ఎండ్యూరెన్స్ కావాలి. అందుకే మనం పట్టుకున్న దానిని మనం పరిగెడుతున్నటువంటి దాన్ని జాగ్రత్తగా పరిగెత్తాల్సి ఉంటుంది. వాక్యమును, ఓర్పు విషయమైన వాక్యమును గైకొనాల్సి ఉంటుంది. మన కిరీటం ఎవరు కూడా అపహరింపకుండా ఉండునట్లు గట్టిగా పట్టుకొని పరిగెత్తాలి. కీపింగ్ అవర్ ఐస్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన దృష్టి అంతా కూడా యేసు క్రీస్తు ప్రభువు మీద పెట్టి, డిస్ట్రాక్షన్స్ లేకుండా మన యొక్క పందెమును కడముట్టించిన ఎడల మనకు కూడా ఈ నీతి కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫిలదెల్ఫియాలో అనేకమైనటువంటి భూకంపాలు వస్తూ ఉండేవి. ఇట్స్ వల్నరబుల్ టు ఎర్త్క్వేక్స్. అటువంటి అప్పుడు బిల్డింగ్స్ అన్నీ కొలాప్స్ అయిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడ దేవుని యొక్క సజెషన్ ఏంటంటే, మీరు కనుక జయించితే మీరు యూ విల్ నాట్ ట్రెంబుల్ అండ్ ఫాల్, యూ విల్ స్టాండ్ లైక్ ఫర్మ్ కాలమ్స్ ఇన్ ద గాడ్స్ టెంపుల్, ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా మీరు నిలబడతారు అని చెప్తూ ఉన్నాడు. అందుకే రోమీయులకు రాస్తూ 2వ పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు. 2వ అధ్యాయం 9 నుంచి చూసినట్టయితే, 2nd chapter of Romans chapter 19 చూద్దాం. chapter 2 verse 19. మనము we are no longer strangers అని అంటున్నాడు. మనము ఈ లోకంలో స్ట్రేంజర్స్గా ఉండము. స్ట్రేంజర్స్గా ఉండేటువంటి వారంగా కాకుండా మనం we are no longer strangers and aliens, but we are fellow citizens. దేవుని యొక్క రాజ్యంలో ఫెలో సిటిజన్స్గా మనము జీవించే వారంగా ఉంటాము అని చెప్తూ ఉన్నాడు. కనుక మనం దేవుని యొక్క ఆలయంలో స్తంభములుగా చేయబడతాము అని అంటూ ఉన్నట్టుగానే జాన్ ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఫిలదెల్ఫియా సంఘంలో వారికి చెప్తున్నాడు. పిల్లర్స్ ఆర్ వెరీ ఇంటిగ్రల్ అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి సమగ్రమైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటివి. ఒక బిల్డింగ్ని, ఒక స్ట్రక్చర్ని అవి నిలబెట్టాలి అంటే పిల్లర్స్ చాలా అవసరం. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ లైక్ ఏ పిల్లర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ప్రతి స్తంభం కూడా ప్రాముఖ్యమైనటువంటిదే. ప్రతి విశ్వాసి కూడా ప్రాముఖ్యమైనటువంటి వారికి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్, ఇంపార్టెంట్ రోల్ ఇవ్వబడుతుంది. వారి యొక్క పాత్రను వారు తప్పక పాటించవలసి ఉంటుంది, లేదంటే పోషించవలసి ఉంటుంది. ఎందుకు? వీఆర్ హిస్ పీపుల్. మనం ఆయన ప్రజలము. 100వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు కదా, 100వ కీర్తన 3వ వచనంలో అంటూ ఉన్నాడు. 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. వీఆర్ ద షీప్ ఆఫ్ హిస్ పాస్చర్. అందుకని మనకు ఒక్కొక్కరికి కూడా ప్రత్యేకమైన పాత్ర పోషించడానికి సంఘంలో మనలను ఆయన ఉంచారు. తర్వాత ఇక్కడ మనం ప్రామిస్ని చూస్తున్నాము. ఏమిటది? మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసిదను అని అంటున్నాడు. సో 3 things are promised here. These are very important things. Number 1, the name of God. Number 2, the name of the city of God. Number 3,
the name of Jesus himself. ఇదేంటంటే this reminds us of the ownership of God on us. మన మీద దేవునికి ఉన్న అధికారం లేదు అంటే ఆయన యాజమాన్యపు హక్కులను మనకు తెలియజేస్తుంది. ఆయన మనకు రాజు. He is our king. He will protect us. He will preserve us. He will watch over us. ఆయన మనలను చూచుకునే దేవుడు, ఆయన మనలను కాపాడే దేవుడు, ఆయన మనలను భద్రపరిచే దేవుడు. అందుకనే ఆయన తన పేరును, తండ్రి పేరును, దేవుని పట్టణపు పేరును రాస్తాను అని చెప్తూ ఉన్నారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ మెసేజ్లో చాలా వాల్యుబుల్ కౌన్సిల్ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠములు నేర్చుకోవాల్సి ఉంది. అందుకనే we must take them to our heart and apply it to our lives. మన జీవితాలకు అన్వయించుకోవాల్సి ఉంటుంది. మనం దేవుని యొక్క మాటను విని దానిని మనము విధేయత చూపించినప్పుడు మనమే ఈ లోకమునకు దేవుని యొక్క మాటగా పనిచేస్తూ ఉంటాము. దేవుని మాట అంటే మనమే అని మనం దేవుని యొక్క పత్రికలముగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపిస్తారు. అందుకే జేమ్స్ చాప్టర్ 1:25లో చెప్తూ ఉన్నాడు యాకోబు 1వ అధ్యాయం 25వ వచనంలో, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక. వినమని చెప్తున్నాడు కదా దేవుడు. ఏమంటున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాక. యాకోబు ఏమంటున్నాడు? వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. క్రియ చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అని అంటున్నాడు. సో we must listen and we must obey unto the word of God. అప్పుడు ఆయన ప్రామిసెస్ మన యొక్క జీవితంలో నెరవేరుతాయి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మాటలను వినడమే కాకుండా వాటిని మేము చేసేవారముగా ఉండునట్లు మా జీవితంలో ప్రభువా మేము చేసే క్రియలను బట్టి క్రీస్తు ప్రభు యొక్క పత్రికలముగా జీవించున్నట్లు మాకును మా ప్రియులందరికీ సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.